కానీ ఈసారి ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఎగ్జిబిషన్గా బాహుబలి ముఖద్వారంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. ఈ ఎగ్జిబిషన్లో బాహుబలి ముఖద్వారం ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన తర్వాత అయోధ్యను కల్పించేటువంటి అయోధ్య నమూనా సెట్టింగ్ని ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాల అమ్యూజ్మెంట్స్ స్టాల్స్ ఇంకా రకరకాల రూపకరణాలు కూడా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం ఉంటుంది. ఈ బాహుబలి ఎగ్జిబిషన్ టికెట్ తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఈ నమూనా ఈ రామ మందిర్ నమూనా అనేది ప్రవేశం పూర్తిగా ఉచితం అండి. ఎటువంటి టికెట్ కూడా దీంట్లో ఉండదు. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సెట్టింగ్ అంతా చాలా అద్భుతమైన కళాఖండాలుగా దాన్ని చూడొచ్చు. దీని లోపల ఎక్కడ కూడా పూజలు కానీ పురస్కారాలు కానీ దక్షిణలు కానీ హారతులు కానీ అంటూ ఏమి ఉండవు అంటే జస్ట్ ఒక నమూనా రూపంలో మాత్రమే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 4-5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ప్రవేశం ఉంటుంది. 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ప్రవేశం ఫ్రీ అండి. దీని అడ్రస్ వచ్చేసి మన కాకానీ రోడ్లో రిలయన్స్ మార్ట్ ఎదురుగా పెట్టడం జరిగిందండి. ఇది ఫస్ట్ టైం అక్కడ మనం పెడతాం. ఈ ఎగ్జిబిషన్ దాదాపు 45 రోజుల పాటు నిర్వహించబడుతుంది. కాబట్టి గుంటూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిన ధన్యవాదాలు. గుంటూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను శ్రీ జీవన్ సార్ ఎగ్జిబిషన్, నా పేరు అచ్చయ్య, ఆర్గనైజర్. అంటే గత ఇందులో వేరే చోట్ల చాలా 20-30 సంవత్సరాల నుంచి మేము ఎగ్జిబిషన్ నిర్మించాం. ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ సెట్టింగ్ వేయటం. ఈ సెట్టింగ్లో మెయిన్ కారణం ఏంటంటే బాహుబలి సెట్టింగ్లో టికెట్ తీసుకున్న వాళ్ళకి ఈ రామ మందిరం ఉచితం అండి. ఎలాంటి రుసుము చెల్లించాలని పని లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ రామ మందిర నమూనా చూసి తిలకించి ఆనందించవలసిందిగా కోరుతుంది. అండ్ అమ్యూజ్మెంటు, రకరకాల స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఏర్పాటు చేసామండి. అందరూ వచ్చేసి ఈ పండగ సందర్భంలో వచ్చేసి జైంట్ వీలు, కొలంబస్, టోరా, బ్రేక్ డ్యాన్స్, డ్రాగన్ ట్రైన్, చిల్డ్రన్స్ ఐటమ్స్, ఇంకా బౌన్సర్స్, వాటర్ బోట్స్, రకరకాల అన్ని ఆట వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా మన ఫుడ్ ఐటమ్స్ అంటే అన్ని రకాల పాపడ బజ్జీ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ అన్ని రకాల ఏర్పాటు చేసాం. తర్వాత టాయ్స్, బ్యాంగిల్స్, లేడీస్ ఐటమ్స్ మొత్తం కూడా ఏర్పాటు చేసాం. అందరూ వచ్చి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.